రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది వైసీపీ. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల నేతలు, వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఉద్యమం చేస్తోంది వైసీపీ. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఉద్యమానికి బీజం పడింది. చంద్రబాబును ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే సుమారు 800 కోట్లు ఖర్చు చేశారు. జనవరి 6న వైసీపీ రాయలసీమ ముఖ్య నేతలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద రాయలసీమ లిఫ్ట్ పనులను పరిశీలించారు. రాయలసీమ లిఫ్ట్ పథకం పూర్తి చేసే వరకు ఉద్యమం సాగించాలని ఆ రోజే వైసీపీ నిర్ణయానికొచ్చింది. అందులో భాగంగా చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. చలో పోతిరెడ్డిపాడు సభకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, రైతులు తరలివచ్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి 2 కిలోమీటర్ల దూరంలోనే వైసీపీ సభ నిర్వహించింది. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన, 6 జిల్లాల వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, అన్ని స్థాయిల్లోని నేతలు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. రాయలసీమ లిఫ్ట్ సమస్య తీవ్రతను చంద్రబాబు గుర్తించాలని, లేని పక్షంలో ఆయనకు ఇదే రాజకీయ సమాధి అవుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగునీటి సమస్యకు రాయలసీమ లిఫ్ట్ మాత్రమే పరిష్కారమన్నారు. ఈరోజే కాదు, 14 తర్వాత తెలంగాణ విడిపోయాక 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అంటే అప్పట్లో కేసీఆర్, అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులు ఏదైతే 800 అడుగుల్లో మొదలు పెడుతుంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నోరెత్తల. ఆ రోజేమో ఓటుకు నోటు కేసు భయం, ఈ రోజేమో తన శిష్యుడు అక్కడ ఉన్నాడు, శిష్యుడో ఇంకో రకమైన రిలేషను, లేక ఇంకా లోపాయికారి ఏమేమి ఉన్నాయి వాళ్ళ మధ్య తెలియదు, లేదా హైదరాబాద్లో ఈయనకున్న ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో, లేదా ఇంకా ఎలాంటి కారణాలో మనకు తెలియదు. నోటికాడికి వచ్చిన దాన్ని మళ్ళీ తీసి పడేసాడు రెండోసారి. శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమలో ఉంటే నీరు తరలించుకు వెళ్లేది తెలంగాణకా అని ప్రశ్నించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు లక్షల కోట్లు దోచుకునేందుకు అమరావతిలో రాజధాని పెడుతున్నారని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ పథకం కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు పెద్దిరెడ్డి. మరి రాయలసీమలో ఏ ప్రాజెక్టు కూడా జరగనీయకుండా కేవలం నువ్వు అక్కడ క్యాపిటల్ కడతానని చెప్పి లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ఆ ప్రజాధనాన్ని అంతా కూడా వృధా చేస్తూ ఉన్నావు తప్ప అక్కడ క్యాపిటల్ వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు వస్తే అవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. అది అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి అర్థం కావడం లేదు. అక్కడ వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకోవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తేనే, ఒకే ఒక ఆలోచనతో అన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోగలిగితేనే భవిష్యత్తు తరాలు బాగుపడతాయన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. పొరపాటున కూడా పోయినసారి మాదిరి మనం ఎవరం కూడా నీకు 15, నీకు 15, నీకు 18 అని టెంప్ట్ కాకుండా నీకు 15, నీకు 18, ఎందుకంటే ఎవ్వరికి 15 రాదు, ఎవ్వరికి 18 రాదు. మధ్యలో మన హక్కులన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి ఎన్నికల వరకు ఎప్పుడు వచ్చినా కూడా మనం అందరం కూడా కష్టపడి రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా మనకు జరిగిన ద్రోహం గురించి తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి ఒకే ఒక మార్గం ఉంది సాధనకు, జగనన్నను మళ్ళా తెచ్చుకుంటే తప్ప మన భవిష్యత్తు ఉండదని చెప్పి. చలో పోతిరెడ్డిపాడు సభ సక్సెస్ కావడంతో వైసీపీకి బూస్టు లభించింది. సభ నిర్వహణకు 20 గంటల ముందు అనుమతి ఇచ్చినా స్వల్ప వ్యవధిలోనే ఏర్పాట్లు చేసి సక్సెస్ చేశారు నేతలు.